ఆ 2 ముందు రాసుకున్నాయి, ఏ తర్వాత రాసుకున్నాయి, ప్లస్ ఎన్ ముందు రాసుకో డి, ఇంకా 2n-1 బయట పడితే ఎన్ డి, ఎన్ ముందు రాసుకో తర్వాత డి రాసుకో. ఏది ఇది ఎల్హెచ్ఎస్ వైపు కదా, అంటే కనుక దేర్ఫోర్ చివరిలో ఏం రాస్తావు, దేర్ఫోర్ అని ఇక్కడ ఎల్హెచ్ఎస్ రాయి, ఇక్కడ లాస్ట్లో దేర్ఫోర్ అని ఇచ్చిన ప్రాబ్లం రాస్తే అదే 2a + nd × 2⁻n-1. దీనికి సెకండ్ మెథడ్ కూడా చెప్తాను. ఫస్ట్ మెథడే వెళ్ళండి, ఫస్ట్ మెథడే బెస్ట్. మీకు సెకండ్ మెథడ్ అనుకూలం సార్, మాకు అదే అనుకూలం అంటే మీ ఇష్టం, ఏదైనా వేయండి, కరెక్ట్గా వేయండి అంతే. సో సెకండ్ మెథడ్, సో ఇది సెకండ్ మెథడ్ చెప్తాను చూడండి. సో లెట్ ఇచ్చిన ప్రాబ్లంలో ఎడమ చేతి వైపు ఉండే ఈ బైనామియల్ సిరీస్ ఎస్ అనుకో, ఎడమ చేతి వైపు ఉండేదాన్ని. లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు a × c0 + a + b × c1 + a + 2b × c2 + and so on + a + rd × cr, a + rd into a + rd, not a + rd, a + nd, a + nd into cn. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకో, ఇది 1 అనుకో. ఇచ్చిన ఇప్పుడు ఈ సిరీస్లో లాస్ట్ టర్మ్, మునుపు టర్ము, లాస్ట్ టర్మ్కు ముందుండే టర్మ్, దానికి ముందుండే టర్మ్స్ రాసుకో. దీనికి ముందుండే టర్ము, దానికి ముందుండే టర్మ్, రెండు టర్మ్స్ రాసుకో. ఇప్పుడు చూడండి ఇక్కడ అది ఏ విధంగా రాసుకుంటాం అంటే, ఇక్కడ చూడండి ఈ బైనామియల్ కోఎఫిషియెంట్స్ యొక్క కోఎఫిషియెంట్స్ ఇక్కడ 2d ఉంది, ఈడయ్యేనే దాంట్లో ఏం మార్పు లేదు. ఎక్కడ మార్పు జరుగుతుంది చూడండి, 2d ఇక్కడ 2d ఉంటే అంటే ఈ బైనామియల్ కోఎఫిషియెంట్స్ లో సెకండ్ టర్మ్ లో చేంజ్ వస్తుంది. ఇక్కడ 2d ఉంటే ఇక్కడ d ఉంది, ఇక్కడ d ఉంటే ఇక్కడ ఏం లేదు, d అనే టర్మే లేదు ఫస్ట్ టర్మ్ లో. అంటే ఇక్కడ 2d నుంచి d అంటే ఎంత తగ్గుతుంది, 2d - d, 2d లోంచి ఒక d పోతుంది, ఒకటి పోతుంది d, అదే ఇది. నెక్స్ట్ ఈడ ఏముంది, d ఈడ ఏముంది, ఇక్కడ a ప్లస్, అసలు d అనేది లేదు ఈ బైనామియల్ కోఎఫిషియెంట్ లో. a + d అనేది ఉందా, d అనేది లేదంటే a + 0 అయిపోయింది. అంటే దీని నుంచి ఎంత తగ్గినట్టు, దీని నుంచి ఒకటి తగ్గింది, మళ్ళీ ఈ నుంచి ఒకటి తగ్గాలంటే d - d = 0.